ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల 10 నిమిషాలకు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడి చేరుకుంటారు. అక్కడ పోలవరం ఎడమ ప్రధాన కాలువను పరిశీలిస్తారు. దార్లపూడి నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా భోగాపురం వెళ్తారు. అక్కడే మధ్యాహ్నం వరకు ఉండి అంతర్జాతీయ విమానాశ్రయం పనులపై సమీక్షిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి ఏపీ మెడ్టెక్ జోన్కు చేరుకుంటారు. అనంతరం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిఐఐ వర్చువల్ సమావేశంలో పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై ఉమ్మడి విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారుగా నెల రోజులు గడిచిన తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనలో మొదటిసారి రావడంతో ఇక్కడ కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు హోమ్ మినిస్టర్ అనిత ఇక్కడ దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉండవల్లి నుంచి బయలుదేరి ఎక్కడికైతే చేరుకుంటారో అదే స్పాట్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఆ స్పాట్కి సంబంధించి ప్రస్తుతం మన కెమెరామెన్ కూడా చూపిస్తున్నారు. హెలిప్యాడ్కి సంబంధించినటువంటి స్పాట్ దగ్గర అయితే ఉన్నాం. ఉండవల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరినటువంటి చంద్రబాబు నాయుడు నేరుగా ఎస్ రాయవరం అంటే అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో ఉన్నటువంటి దార్లపూడి హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ హెలిప్యాడ్ దగ్గరికి అయితే సుమారుగా 11-10 గంటలకైతే చేరుకునే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడి నుంచి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం ఎడమ కాలువ పరిశీలించే అవకాశం కూడా కనబడుతుంది. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు జరిగాయి, ఎంతవరకు జరగలేదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా రేపు ఆయన చేసే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడ కొన్ని రకాల కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టబోయే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడి నుంచి సుమారుగా 12 గంటలకు బయలుదేరి విజయనగరం జిల్లా భోగాపురం వెళ్తారు. మధ్యాహ్నం 1:30 వరకు కూడా అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించిన పనులపై సమీక్షించే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడి నుంచి 1:50 బయలుదేరి ఏపీ మెడ్టెక్ జోన్కి సంబంధించి అక్కడ చేరుకొని సుమారుగా 2:30 గంటలకు వరకు కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కూడా ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సిఐఐ వర్చువల్ సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా కనబడుతుంది. తర్వాత 2 కొత్త భవనాలను కూడా ప్రారంభించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు అయితే అక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ సిబ్బందితో కొంచెంసేపు ముచ్చడించి సాయంత్రం 4:30 ప్రాంతంలో బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి అయితే చేరుకుంటాడు. అక్కడ కొంతసేపు ఎగ్జిక్యూటివ్ లాడ్జ్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించే అవకాశం కూడా కనబడుతుంది. సుమారుగా 6-10 గంటలకు విమానాశ్రయం బయలుదేరి విజయవాడ కూడా వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. అయితే హోంమంత్రి దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పాయికిరావుపేట ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ హోంమంత్రి ఎవరైతే వంగలపూడి అనిత ఎవరైతే ఉన్నారో ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా దగ్గరుండి చూసుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల నడుమ ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి. అయితే ఒక పక్క చూసుకుంటే వెదర్ కూడా కొంత డౌట్గా అంటే వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు నేపథ్యంలో ఇప్పటికే కొంత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో వర్షం పడితే కనుక రేపు క్లైమేట్ ఎలా ఉండబోతుంది అనే వాతావరణం కూడా కొంత దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రాం జరిగే అవకాశం కూడా ఉన్నట్లయితే కాస్త తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే పోలవరం పనులు ఎంతవరకు జరిగాయన్న విషయంపై ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఎస్ రాయవరం మండలంలో ఉన్నటువంటి ఈ దార్లపూడి గ్రామంలో ఏదైతే హై స్కూల్లో దిగి ఇక్కడ నుంచి ఏదైతే దార్లపూడిలో ఉన్నటువంటి ఈ పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన పనులన్నీ కూడా పరిశీలించి అక్కడి నుంచి విజయనగరంలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి పనులు కూడా చూసుకొని అక్కడి నుంచి విశాఖలో మెట్రిక్ జోన్కి సంబంధించినటువంటి సమావేశంలో కూడా పాల్గొని ఇక్కడ నుంచి నేరుగా విజయవాడ బయలుదేరే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి మరి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అయితే ఇప్పటికే అన్ని రకాల పనులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి పనుల్లో ఎక్కడ ఎటువంటి అలసత్వం ఉండకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులకు అయితే అన్ని రకాల ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డిఐజీ విశాల్ గున్ని జిల్లా ఎస్పీ అలాగే జిల్లా కలెక్టర్తో పాటు కూడా ఇక్కడ అధికారులందరూ చేరుకొని దగ్గరుండి అన్ని రకాల పనులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కెమెరామ్యాన్ రుద్రతో కన్నబాబు, ఉమ్మడి విశాఖ, అనకాపల్లి జిల్లా నుంచి.